వాణిజ్య పంటల సాగుతో నష్టాలు చవిచూసిన ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు గ్రామానికి చెందిన రైతు అమరనేని వెంకటేశ్వరరావు పూల సాగు దిశగా అడుగులు వేశాడు. తనకున్న భూమిలో సీజన్కు అనుగుణంగా పూలు సాగు చేస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. ప్రస్తుతం ఎకరం చామంతితో పాటు మరో ఎకరం గులాబీలు సాగు చేస్తున్నాడు. గత ఏడాది సాగు చేసిన గులాబీ ప్రస్తుతం దిగుబడులను అందిస్తోంది. గులాబీలో అధిక పూల దిగుబడినిచ్చే అర్కాసవి రకాన్ని తెప్పించానని, ఈ రకం దాదాపు 10 ఏళ్ల వరకు దిగుబడినిస్తుందంటూ రైతు చెబుతున్నాడు. పూల విక్రయాలకు ఎలాంటి ఇబ్బంది లేదని, స్థానికంగానే పూలను విక్రయిస్తున్నానంటూ చెబుతున్నాడు. నేను ఇంతకుముందు ఈ మిర్చి, పత్తి ఇలాంటి పైర్లేసి బాగా నష్టపోయి ఉన్నా. ఇంకా తర్వాత వినూత్నంగా ఏదో ఒకటి వేరే పైర్లు వేయాలని చెప్పి ఆలోచనతోని పోయిన సంవత్సరం ఒక ఎకరంలో ఆర్కాసవి అని గులాబీ సాగు చేస్తున్నాను. మొక్కకొచ్చి 1,40,000 మొక్క కొనుగోలు అయింది. తర్వాత వేసినందుకు కానీ భూసేద్యం మొత్తం కలిపి 2 లక్షల వరకు పెట్టుబడి అయింది. ఫస్ట్ సంవత్సరం ఎక్కువ ఆదాయం రాకపోయినా కానీ ఇది మనం వేసిన తర్వాత 10 సంవత్సరాల వరకు వస్తుంటది. 360 రోజులు కూడా కంటిన్యూగా పూలు వస్తూనే ఉంటాయి. ఖర్చులు పోను మన నెలకి ఎట్లేదన్నా ఒక 30 నుంచి 40 వేల వరకు ఆదాయం ఉంటుంది. వేరే పైర్లతోని వేరీ చేసుకున్నప్పుడు ఇది కొంచెం లాభదాయకంగా ఉంది. అందుకని చెప్పి ఈ సంవత్సరం మళ్ళీ అదనంగా వేద్దామని చూస్తున్నాను. నాకు మార్కెటింగ్ కూడా ఇక్కడికే వచ్చి తీసుకెళ్తుంటారు. కేజీ 200 వరకు రేటు పలుకుతుంది. పండగలు ఇలాంటప్పుడు 300-400 వరకు కూడా పలికిద్ది. దీనికి పై మందులు వారానికి ఒకసారి స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం పశువుల ఎరువు ఎక్కువ తోలుకోవాలి. ఎందుకంటే 10 సంవత్సరాలు ఉండేది కాబట్టి మనం మధ్యలో ఎరువు వేయటానికి వీలు కాదు కాబట్టి ఫస్ట్ సంవత్సరమే ఎక్కువగా ఎరువు వేసి ఆ తర్వాత సేద్యం చేయాల్సి ఉంటుంది. సాధారణ సమయంలో కిలో 200 పలికే గులాబీలకు పండుగల సమయంలో డిమాండ్ పెరిగి కిలో 3 నుంచి 400 వరకు పలుకుతుందని రైతు చెబుతున్నాడు. గులాబీ సాగుతో మంచి ఆదాయం చేతికందడంతో మరో 2 ఎకరాల్లో సాగు విస్తరించే ఆలోచన ఉందని తెలియజేశాడు.